నేను ఎవరి మాట విన్నాం, మా ఓనర్ మాట అస్సలు విన్నాం. మార్నింగ్ సార్. మార్నింగ్ చెప్తావు, వార్నింగ్ ఇస్తున్నావురా? మంట సార్, కడుపు మంట. అల్సరా? కాదు. మీ క్వశ్చన్కి ఆన్సర్. రైటర్వా? కాదు, వెయిటర్ని. ఏంట్రా ఎమోషన్ ఎక్కువైనట్టుంది? సార్, గతంలో ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. నీ ఫేస్ కి ఫ్లాష్ బ్యాక్ అవసరమారా? సార్, ఫేస్ని బట్టి ఫ్లాష్ బ్యాక్, బాడీని బట్టి బ్యాక్గ్రౌండ్ పుట్టదు సార్. సార్, అలా పుట్టేవాడైతే మాణిక్యం ముంబైలో భాష అయి ఉండేవాడు కాదు. సేములో కప్పులు కడిగి సమరసింహారెడ్డి రెడ్డి అయి ఉండేవాడు కాదు. బాబు బండబాబు, ఆపు. నీ బ్యాక్గ్రౌండ్తో మా ఫ్రంట్ గ్రౌండ్ పగలకొట్టకు. వెళ్ళి ఫస్ట్ 3 కాఫీలు తీసుకురా పో. సరే. మిర్చి 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 లాంటి చిన్నోడే ఇదేమిటి చెత్త చెదారం ఇక్కడ? ఎక్కడ ఈ కొండలాంటి బండ? రేయ్ బండ! బండ కాదు, కొండ. కేర్ ఆఫ్ అలమండ, క్యారెక్టర్ అనకొండ. కటింగ్ లో అవి కస్టమర్ సంగతి చూడరా. ముందు నా కష్టాల సంగతి చూడండి. ఏంట్రా నీ కష్టాలు? అసలే రెస్టారెంట్ నష్టాల్లో ఉంటే ఇదే ప్లేస్ లో కప్పుతో నువ్వు కాఫీలు అమ్ముకునేవాడు. నీ రెస్టారెంట్ పెరిగింది, నా సాలరీ మొత్తం పెరగల. ఏంట్రా పెంచేది? నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? ఇలా ఉన్నావు. ఇప్పుడు ఎలా అయ్యావు? ఇలా అయ్యావు. ఒళ్ళు కాదురా పెంచేది, బిజినెస్ పెంచాలి. ఎలా? సేవ ఎక్కువ, సాలరీ తక్కువ. చాలు చాలు, ఇంకొంచెం వేసుకోండి. ఏంటి కొసరి కొసరి మరి వడ్డిస్తున్నావు? ఏమన్నా అడగాల? ఏ భార్యకైనా భర్త దొరికేది డైనింగ్ టేబుల్ దగ్గర, బెడ్రూమ్ దగ్గరే కదా. ఆ మాత్రం టైం ఇస్తేనే మమ్మల్ని ఆటడేసుకుంటున్నారు. ఫుల్ టైం ఇస్తే నవ్విలేరు. సర్లేండి. అరే అజయ్, రారా డిన్నర్ చేదు. హాయ్ డాడ్. ఏం సార్, తిరుగుళ్ళు పూర్తయినాయా? లేదన్నా, ఓ 10 నిమిషాల్లో మళ్ళీ బయటికి వెళ్ళాలి. వావ్, ఏం కర్రీస్ అమ్మా. ఈ ఆకుకూరలు చూస్తుంటేనే సగం ఆకలి చచ్చిపోతుంది. రే, మీ నాన్న మీద ఎన్ని సెటైర్లన్నా వేసుకో, నాకేం పర్వాలేదు. కానీ నా కూరలకు పేర్లు పెడితే మాత్రం ఊరుకునేది లేదు. నేను ఎలా ఉండినా తినడానికి నాకంటూ ఓ మనిషి ఉన్నారు తెలుసా. బాగుంది, బాగుంది. కొడుకు తర్వాత తల్లి, తల్లి తర్వాత కొడుకు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సెటైర్లు వేసుకోవడానికి నేను ఒక చిన్నపాటి కటౌట్లో దొరికాను. ఎరా, నీ ఏజ్ కుర్రాళ్ళు మంచి ఫ్యూచర్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు తెలుసా. నా ఫ్యూచర్ మీరే కదా నాన్న, దానికి మళ్ళీ ఇంకో ప్లాన్ ఎందుకు? విన్నావా నీ పుత్రరత్నం మాటలు? వాడి ఫ్యూచరు మనమేనట. అది నిజమే కదండి, పిల్లల ఫ్యూచరు తల్లిదండ్రులే కదా. వాడి ఫ్యూచర్ మనమే, కానీ మనం ఫ్యూచర్ లో బాగుండాలంటే వాడు కష్టపడి సంపాదించాలి కదా. అయ్యో, మీరు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు కదా నాన్న. నేను చెబుతోంది నీ గురించి, పప్పు గురించి కాదు. మా నాన్న 100 ఇస్తే 1000 చేశాను, అరెకరం ఇస్తే 60 ఎకరాలు చేశాను. నాన్న, మీ ఫాదర్కి ఏం లేదు కాబట్టి నువ్వు కష్టపడి సంపాదించావు. మా నాన్న కోటీశ్వరుడు, నేనెందుకు కష్టపడాలి? ఆ తలతిక్క సమాధానాలే వద్దనేది. అబ్బా, ఇప్పుడు ఏమైందని కష్టం సంపాదన అని వాడి మీద పడ్డారు? అమ్మా నువ్వు ఆగు. ఏంటి నాన్న మీ ప్రాబ్లం? ప్రాబ్లమే, మన బెంగళూరు బ్రాంచ్లో ఏదో ప్రాబ్లం ఉందని అక్కడి మేనేజర్ ఫోన్ చేసి 1 వారం రోజులైంది. నువ్వు అక్కడికి వెళ్ళి అదేదో సాల్వ్ చేసిరా అని చెప్పాను. వెళ్ళావా? ఒకసారి వెళ్ళి రావచ్చు కదా నాన్న. డాడీ మాత్రం ఎన్నని చూసుకుంటారు. అమ్మా, నువ్వు నాన్నతో జాయిన్ అయ్యావా? ఈ బ్రాంచ్లు లాంచ్లు నా బాడీకి సెట్ కావు. ఒక 5 years వరకు నాకు ఇలాంటివేమీ చెప్పొద్దు. చెప్పినా నేను విన్నా. ఏంటి చూస్తున్నావు? మీరే వద్దన్నారుగా.